హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా. అందరికీ అదే పరిస్థితి. ఇంట్లో కనీసం వంట చేసుకోలేకపోతున్నాం అని అంటే ఎలా ఉందో చూసుకోండి. నిజంగా నాకైతే కూరగాయలు కట్ చేసుకున్న, చపాతీ పిండి అట్లా తడిపిన మెట్ల పైనకి వచ్చి చేసుకొని వెళ్తున్నాను. నేనైతే ఇంట్లో చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ పిల్లకాయలు ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళని అది చేయండి ఇది చేయండి అని ఎండాకాలంలో అడగండిరా బాబు, ప్లీజ్ దండం పెడతా. ఎందుకనంటే పొయ్యి దగ్గర నిల్చోవాలంటే నిజంగా తెలుసా, ఒక 10 నిమిషాలు నిల్చుంటే చుక్కలు కనిపిస్తున్నాయి. నేను తలా 2 చపాతీలు చేసేసరికి నాకు చుక్కలు తాతలు అందరు కనిపించారు. ఇక తప్పదు, ఎంత ఎండాకాలమైనా చేసుకోవాలి. కానీ అది చేయండి ఇది చేయండి అని అనకండిరా పిల్లకాయలు. మీకోసం తల్లులు ఎంతైనా చేయడానికి వెనకాడరు. మీ కడుపు నింపడానికి ఏదైనా చేస్తారు కదా. కాకపోతే ఈ ఎండకు తట్టుకోలేరు. అందుకనేసి అయితే మీరు అడగండి. అడిగితేనేమో తల్లుల మనసులు ఊరుకోవు. అరే అడిగిండు చెయ్యాలి చెయ్యాలి అనిపిస్తుంది. ఏ తల్లి అయినా సరే పిల్లలు అడిగిన తర్వాత చేసి పెట్టక ఊకోదు. అందుకనేసి అయితే ఇప్పుడు అడగకండి నాన్న బంగారు కొండలారా. ఎండాకాలం అయిపోయాక అడుక్కోండి. ఏదైనా సరే మీరు అడిగిన ఎంబడే చేసి పెడతారు కదా అమ్మలు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, ఎందులోకైనా బాగుంటుంది.